కొడుకు కోసం కన్న పేగు కరిగిపోయిందా? రానున్న ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్, కన్నపేగు కరిగిపోయిందా? కొడుకు కోసం తల్లి విజయమ్మ రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేయబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్? ఏ కన్న తల్లికి రానటువంటి పరీక్షను పెట్టాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. తన కన్న కూతురు చెప్పేది అవాస్తవం చెప్పిద్దా, లేకపోతే కొడుకు కోసం మళ్ళీ అసత్యాలే చెప్పిద్దా? తన కూతురు సంధించినటువంటి ప్రశ్నలకి సరైన విధంగా సమాధానం చెప్పాలంటే మరి కుమారుడికి అనుకూలంగా మాట్లాడాలి అంటే నా కుమార్తె చెప్పిందని అబద్ధాలని చెప్పాల. మరి అక్కడ కన్న కొడుకు మీద ప్రేమ, కన్న కూతురు మీద ద్వేషంగా మారిద్దేమో చూడాలి. మరి నిన్నటిదాకా కూతురే ముఖ్యం అనుకొని కూతురు దగ్గరే ఉంది కదా. అంటే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అసలు వైఎస్ కుటుంబం విడిపోవడానికి కారణమే జగన్మోహన్ రెడ్డి, అందుకు సాక్ష్యం పైన దేవుడు, ఇక్కడ ఉన్నటువంటి మా అమ్మ అంటూ కూడా ఇలా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కోసం వైఎస్ విజయమ్మ ప్రచారం చేసే అవకాశం కనపడుతోందా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఈరోజు వచ్చిన ఆంధ్రజ్యోతి కథనాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే చాలా వరకు ఈ మధ్యకాలంలో వాళ్ళు ప్రచురించినవన్నీ నిజమే అవుతున్నాయి. అవును. దాన్ని బట్టి సామధాన భేద దండోపాయాలన్నీ అయిపోయిన తర్వాత వేడుకోలు మొదలైంది. ఆ వేడుకోలు వచ్చేసరికి దానివల్ల ఏమన్నా మనసు కరిగి వస్తుందా అనే దానికి వస్తుందన్నట్టు వాళ్ళు చూడటం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి విజయం దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు గనక గెలవకపోతే మళ్ళీ జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది, ఎట్టి పరిస్థితుల్లో నేను ఇప్పుడు గెలవాలి, ఇప్పుడు నాకు మీ సహాయ సహకారాలు కావాలి అంటూ అభ్యర్థించినట్లుగా వైఎస్ విజయమ్మ గారిని కోరినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అన్నా చెల్లెల మధ్య ఉన్నటువంటి వైరం విజయమ్మ గారు ఒప్పుకొని చెల్లెలకి ఇవ్వాల్సిన వాటా ఇచ్చేది బాబు, ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని చెప్పి కనుక ఆమె చెప్తే ఇది వీళ్ళిద్దరి మధ్య వైరం టీ కప్పులో తుఫాన్ లాంటిది. ఓకే. ఆమె ఆ ఆస్తులు ఆమెకు వస్తే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ అన్నయ్య మీద తిరిగినా కూడా ఆశ్చర్యపడం పర్లేదు. అంటే ఇప్పటికే ఒక పంచాయతీ అయిపోయింది, ఆస్తులకు సంబంధించిన వివాదం కూడా ముగిసిపోయింది, ఇద్దరు పంచుకున్నారు ఆస్తులు అనేది కూడా కొన్ని వార్తలు బయటకు వస్తాయి. ఆస్తులు పంచుకున్నట్టయితే ఈ గొడవ ఉండేది కాదు నాకు తెలిసినంత వరకు. ఓకే. ఇంకా పరిష్కారం కాలేదని భావిస్తున్నారు. దానివల్లే వివాదం ముదిరి ఈరోజు అది వైరం దాకా వెళ్ళింది. కాబట్టి ఆమె కనుక మధ్యత్వం వహించి ఆమె గతంలో కూడా ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళి ఇది ఏంటో సరి చేయండి అన్నప్పుడు వాళ్ళు స్పందించలేదనే వార్తలు కూడా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు కనుక ఆ మాట కనుక ఇప్పుడు ఎటు అవసరం వచ్చింది కాబట్టి ఆమె కూతురికి న్యాయం చేస్తే ఈ రాజకీయ వైరం కూడా తొలగిపోయినట్టే. ఓకే. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఆమె ప్రజల మధ్యకు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి అంటే రేపు పొద్దున ఎవరన్నా ఏమ్మా నువ్వు ఇక్కడ గౌరవ అధ్యక్షురాలు కదా ఇంతకుముందు, మరి ఎందుకు పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయావు, ఈరోజు మళ్ళీ ఎందుకు వచ్చావు, ఆ రోజు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, వీళ్ళు ఎందుకు రావాల్సి వచ్చిందని అడిగితే ఆమె ఏం సమాధానం చెప్పింది కూడా చూడాలి. సహజంగానే కన్న ప్రేమ కొడుకుని ముఖ్యమంత్రిగా చూడాలని తండ్రి కంటే ఎక్కువగా భావించింది విజయమ్మ గారే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. కాబట్టి ఆమె అనుకున్నది కనుక అయితే అంటే అప్పుడు కూడా లేదు నా కూతురు కంటే కొడుకు అనే ఇష్టం అంటే చూడాలి మరి ఏం జరిగిద్ది అనేది. ఇప్పుడు ఎట్లా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఆవిడకి కర్ణాటక నుంచి రాజ్యసభ కూడా ఇవ్వబోతున్నారు సీటు కూడా అనేది ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి ఒకరే మిగిలి ఉన్నారు. సో ఆయన ఎట్టి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా గెలిపించాలి అనే బాధ్యతలు మళ్ళీ వైఎస్ విజయం తీసుకున్నారు. అందులో భాగంగానే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ప్రచారంలోకి రాబోతున్నారంటూ కూడా ఆ వార్త సారాంశం సార్. అంత మంత్రదండం కనుక విజయమ్మ గారి దగ్గర ఉంటే 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత
రాహుల్ గాంధీ గారు వస్తారు, ప్రియాంక గాంధీ గారు వస్తారు, సోనియా గాంధీ గారు వచ్చి రెండమ్మ మళ్ళీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయమని చెప్పని తీసుకెళ్తారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళందరూ తీసుకెళ్ళి చేత ప్రచారం చేయించుకుంటారు. అందుట్లో మనమే ఉంది. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చెప్పినా నేను చెప్పినా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు దిగొచ్చి చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చే ఆలోచన ప్రజల్లో లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, పరిస్థితులను ఎదుర్కొంటున్న వాళ్ళు, లాభ నష్టాల గురించి క్షుణ్ణంగా తెలిసింది వాళ్ళకి, ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మాకు లాభం జరిగింది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారు. విజయం గారు రావాల్సిన అవసరం అయితే లేదుగా. నష్టం జరుగుతుంది అనుకుంటే అయినా వాళ్ళు ఓట్లు వేసారంటే మనం చెప్పాల్సిన పని లేదు. ఇందాక నేను ఉదాహరించిన దాని ప్రకారం చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఈ రెండు అంశాలను కనుక మనం పరిగణలో తీసుకుంటా ఉంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మరి ప్రజల యొక్క ఆలోచన విధానాలను కనుక మనం పరిగణలో తీసుకుంటా ఉంటే గౌరవప్రదమైన స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చేది లేదని వాళ్ళకున్న వేగుల ద్వారా వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని ధృవీకరించుకొని చివరికి తల్లిగారితో శరణ వేడాడని చెప్పని మనకు అర్థమైపోతా ఉంది. మరి నిన్నటిదాకా సింహం సింగిల్గా వస్తుందని చెప్పని మాట్లాడిన వీళ్ళు మరి రేపొద్దున ఏం మాట్లాడతారో, ఏ విధంగా మరి ఆయన్ని సింహం కంటే ఇంకా గొప్పదేమో ఉందేమో దాన్ని ఉదాహరిస్తారేమో చూడాలి. ఓకే, అసలు వైఎస్ విజయమ్మ గారు ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందంటారా? కొట్టిపారేయలేని విషయం అది ఇందాకనే చెప్పాను నేను. ఎందుకంటే నేను ఇందాక ఉదాహరించినట్టు రాజశేఖర రెడ్డి గారికి కొడుకుని సీఎంగా చూడాలనుందో లేదో నాకైతే తెలియదు, కానీ విజయమ్మ గారికి బలంగా ఉంది. ఆమె కోరిక నెరవేరింది. ఆమె కంటే ఎక్కువ సంతోషపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మళ్ళీ తిరిగి మరి తన కొడుకు ఇబ్బంది అయితే రావచ్చు. కన్నతల్లి ప్రేమ ఇవన్నీ చూడదు కదా. ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వైఎస్ విజయమ్మ ప్రచారంలోకి వస్తే షర్మిల గారిని టార్గెట్ చేసి మాట్లాడే అవకాశం ఉందా? చాలా విషయాలు బహిర్గతం ఉంది. చాలా విషయాలు, ఇంకా తెలియని విషయాలు ప్రజలకు తెలుస్తాయి. మరి ఇదే విధంగా షర్మిల గారు సంధిస్తే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత విజయమ్మ గారి మీద కూడా ఉంటుంది కదా. మరి ఆమె ఏం సమాధానం చెప్పింది, దానికి మళ్ళీ ఆమె తిరిగి ఏం ప్రశ్నించిందనే దాని మీద చాలా రసకందాయంలో ఉంటుంది. అది ఇప్పుడు దాకా కత్తిపుత్తు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులు, రాజశేఖర రెడ్డి గారి వీరాభిమానులు నిస్సందేహంగా ఈమె వచ్చి మళ్ళీ ఈమెను కూడా కనుక షర్మిల గారు సంధిస్తే 1% కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఓట్లు పడవు. ఓకే, అదే కావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు అన్నీ మంచి శకునాలే, అందుట్లో అనుమానమే లేదు. జరుగుతున్నాయన్నీ చూసుకుంటా ఉంటే తిరిగి ఆంధ్ర రాష్ట్రం బాగుపడటానికి అందరూ మళ్ళీ ఏ రోజైతే విధ్వంసానికి వీళ్ళెత్తా కారకులు విజయమ్మ గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి భారీగా ప్రచారం చేసింది వీళ్ళే. కాబట్టి రేపొద్దున ఆంధ్ర రాష్ట్రం బాగు కోసం వీళ్ళు కూడా చేసిన దానికి ఎంతో కొంత రుణం తీర్చుకున్నారని అయితే ప్రజలు భావిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.